అందులో ఉన్న చేజెస్ కానీ ఆ షార్ట్స్ ఇప్పటికి కూడా చాలా మంది ట్రై చేశారు. ఇప్పుడు చూస్తుంటే అంత రియలిస్టిక్ గా ఇంకా రాలేదనిపిస్తుంది. నోబడీ కెన్ మ్యాచ్ దో షార్ట్స్, దట్ ఒరిజినాలిటీ కానీ అథెంటిసిటీ కానీ. ఎస్, ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు తలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలుక్కుబడి లెగుస్తాను నిద్రలోంచి. నేను చేశాను, వై డిడ్ ఐ డూ దట్, పాపం ఆ పాపని అంత డేంజర్లో పెట్టామా అని. అండ్ బట్ it was once in a lifetime experience. I don't think we can do it again, and that's why Adi, it looks so real. ఆ నందికొండ వాగుల్లో అనేది జనరల్ గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్ కి వెర్రెక్కిచ్చే అంశాలు, అంటే ఒక హీరో పాత పాటలు పెట్టడం అనేది ఇట్ వాస్ డన్ లాంగ్ బ్యాక్ ఇన్ శివ. దట్ ఈస్ లైక్ సార్ ఇక్కడ మీరు చెప్పిన దానికి ఒక చిన్న రిలేషన్, దాని ఎఫెక్ట్ ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే it is nothing to do with the taking, it is to do the camera, steady camera adi kadu. That was the first time, and maybe it is first time even today, where the main character, the protagonist character Shiva, oka tension tho పరిగెడుతున్నాడు. ఇప్పుడు హీరోలు టెన్షన్ చూపించడం అనేది మర్చిపోయారు. ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీవే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షాట్లోనే స్లో మోషన్లో మొత్తం బద్దలు కొట్టే మ్యూజిక్తో వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాను అని ఒక టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవనెవరు, ముందే హీరో వచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ దట్ యూ డోంట్ గెట్ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ. ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ అంత రియలిస్టిక్గా అంటే ఒక 5-6 వస్తే పారిపోయి ఆ పాపను కాపాడటానికి ఈ లుక్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ ఆఫ్ దట్ ద హీరోయిజం ఎలివేట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూ ఇస్. అది అనేది మీరు మర్చిపోయారు కాబట్టి, ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి యూ అగైన్ ఫెల్ట్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ దట్.